అందరికీ నమస్కారం. నేను మీ బాబా ఫక్రుద్దీన్, భారత వీరసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. బీహార్లో ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. బీహార్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మ్యాక్సిమం దాదాపుగా 75% కంటే ఎక్కువ సీట్లు సాధించింది. ఇది ఖచ్చితంగా ఓట్ చోరీ అని కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని తప్పులు చేసినా ప్రజలు మనల్ని ఎందుకు గెలిపిస్తారు? అక్కడ గెలుస్తున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక తప్పు జరిగిందనే కదా. ఏదో ఒక స్కామ్ చేసి మనం గెలుస్తున్నాం అంటే ఈవీఎం ట్యాంపరింగ్ కానివ్వండి, ఓట్ చోరీ అంటే మనకి అనుకూలంగా లేని ఓట్లను తీసి గెలవడం కానీ. సో కంగ్రాచ్యులేషన్స్, ఓట్ చోరీ చేసి గెలిచినందుకు బీజేపీ అనుకూల వ్యక్తులకు నా తరఫున, భారత వీరసేన పార్టీ తరఫున ఆల్ ది బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్. కాంగ్రెస్ గెలిచింది జూబ్లీ హిల్స్లో. ఇది కూడా ఈవీఎం ట్యాంపరింగే కదా అని మీరు అనొచ్చు. యాక్చువల్గా కాంగ్రెస్ గెలవడం అనేది ఒక రకంగా సంతోషకరమైన విషయమైనా కానీ అక్కడ బీఆర్ఎస్ గెలవాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ అప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉండి చనిపోయాడు. నైతికంగా చూసుకుంటే అక్కడ ఎవరు పోటీ చేయకూడదు. యునానిమస్గా అదే పార్టీకి సంబంధించిన వ్యక్తిని మళ్ళీ గెలిపించాలి. అదే పార్టీకి సంబంధించిన వ్యక్తిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేయాలి. ఎందుకంటే ప్రజాధనం. అతను గెలిచి కూడా సంవత్సరమే అవుతుంది. సంవత్సరం మించి అవ్వట్లేదు. మ్యాక్సిమం 2 సంవత్సరాలు అయి ఉంటుంది. మీరు ఒకసారి ప్రభుత్వం అంటే ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ళకి అక్కడ ఉప ఎన్నిక రావడం అనేది ప్రజల తీర్పుని మనం గౌరవించినట్టు కాదు. కాబట్టి అక్కడ ఎవరు పోటీ చేయకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని యునానిమస్గా చేయాల్సింది. అది కాంగ్రెస్ చేసిన తప్పు. బట్ ఎనీవే కాంగ్రెస్ తన బలాన్ని పుంజుకుంటోంది తెలంగాణలో. మరి బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చేసింది బీహార్లో. మరి ఇక్కడ కాంగ్రెస్ ట్యాంపరింగ్ చేయలేదా అని మీరు అనొచ్చు. ఒకవేళ బీజేపీ ట్యాంపరింగ్ చేయలేదు, లేకుంటే ఓట్ చోరీ చేయలేదు అని మీలో ఎవరైనా అంటే దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చేశారు అని చెప్పడానికి ఆధారం నా దగ్గర కోకొల్లలు. అదేవిధంగా కాంగ్రెస్ చేయలేదు అని అనడానికి నా దగ్గర ఆధారం ఉంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా కాంగ్రెస్ చేసింది అనే ఆధారం ఉన్నా? ఓట్ చోరీ కానీ ఈవీఎం ట్యాంపరింగ్ కానీ చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయా? కాబట్టి ఆధారాలతో మాట్లాడాలి. కాబట్టి ఆల్ ద బెస్ట్ కాంగ్రెస్. మీరు ఇలాగే దేశంలో ఏదో ఒక రోజు గద్దెనెక్కాలి పూర్తి స్థాయిలో అని కోరుకుంటున్నాను భారత వీరసేన పార్టీ తరఫున. రైట్, ఇక్కడ మొన్న జరిగిన ఉగ్రవాద దాడి గురించి మాట్లాడాలని యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇదే వీడియోలో చెప్పేస్తాను. ఇక్కడ ఇస్లాం అనేది ఏంటో ముందుగా చెప్తాను. ఇస్లాం ఎవరి వల్ల భారతదేశంలో ఇస్లాంను అనుసరించే వ్యక్తులు ముస్లింలను ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇద్దరు ఎవరు, ఆ 2 రకాల వ్యక్తులు ఎవరు అనేది వాళ్ళ గురించి చెప్తాను. ఫస్ట్ ఇస్లాం అల్లా సృష్టికర్త అయిన అల్లా ఈ సమాజంలోకి అంటే ఈ సృష్టిలోకి మానవుణ్ణి మట్టితో తయారు చేసి పంపించాడు. కేవలం తనని ఏ విధంగా అంటే మనిషి అనేవాడిని నేను సృష్టిస్తే ఏ విధంగా ఆ మనిషి అనేవాడు నన్ను పూజిస్తాడు అని చూడడానికి మాత్రమే అల్లా మనుషుల్ని సృష్టించాడు. మొదటి మనిషి అయిన ఆదాంని, తర్వాత అవ్వాని, అవ్వ అని మగని సృష్టించాడు. ఇక్కడ వీళ్ళకి సలాం చేయమని ఆదాం తన ఏంజల్స్కి చెప్తే వాళ్ళు అందరూ సాష్టాంగ ప్రణామం చేశారు. కానీ ఈ ఆదాంకి అవ్వకి ఒక సైతాన్ మాత్రం నేను చెయ్యను అని చెప్పాడు. అందుకని ఆ సైతాన్ని స్వర్గం నుంచి బయటకు పంపించేశాడు అల్లా. వెళ్తూ సైతాన్ చెప్పాడు, ఏ మనిషినైతే ఆరాధించడానికి మీరు సృష్టించారో ఆ మనిషి ఆరాధించకుండా ఆ మనిషిని ప్రతి చోట అడ్డుపడతాను అని సైతాన్ చెప్పి వెళ్తాడు. అనుకున్న విధంగానే ఆదాంకి అవ్వకి కోరికలు కలిగించేలాగా ఒక పండును తినమంటాడు.
అంతకుముందే అల్లా చెప్పుంటాడు అక్కడ ఒక పండు ఉంటుంది, ఆ పండు తినద్దు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చుంటారు. అయినా సరే ఆ సైతాన్ మాయలో పడి ఆదాం అవ్వ ఆ పండుని తింటారు. వాళ్ళలో కోరికలు కలుగుతాయి. కోరికలు కలగడం ద్వారా వాళ్ళు అల్లా ఆగ్రహానికి గురవుతారు. ఈ విధంగా తర్వాత అల్లా వాళ్ళని మన్నించి సమాజం అనేది ఒకటి అంటే మీ తర్వాత తదనంతరం మనుషులు ఏర్పడతారు అని చెప్పి అదొక కారణం. కళ్యాణం గురించి ఆయన మళ్ళీ వాళ్ళని అనుగ్రహిస్తాడు. వాళ్ళ ద్వారా ఒక 4 పిల్లలు పుడతారు. ఇది ఒక ఇస్లాంలో అందరూ నమ్మే ఒక నిజమైన కథ, మైథాలజీ కాదు, నిజంగా జరిగింది. ఇక్కడ అల్లా చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ గారికి స్పష్టమైన ఆదేశాలతో ఖురాన్ని అవతరించాడు అన్నమాట. ముహమ్మద్ ప్రవక్తకి రాయడం కానీ చదవడం కానీ రాదు. 40 ఏళ్ల వయసులో ఆయన్ని ప్రవక్తగా అల్లా సృష్టికర్త అయిన అల్లా ఆయన్ని చివరి ప్రవక్తగా ఆయన్ని ఎన్నుకుంటారు. ఈ విషయాన్ని ఆయన బోధిస్తూ ఖురాన్ ఆయన మీద అవతరించి ఉంటుంది. అంటే తనంతట తానే ఖురాన్ ఆయన మీద అవతరించి ఉంటుంది. అంటే చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ పేరు మీద అల్లా ఈయనకి గిఫ్ట్గా ఖురాన్ని ఇస్తాడు. మానవాళికి దీని సందేశాన్ని ఇవ్వు అని, దీన్నే పాటించమను అని చెప్పి ముహమ్మద్ ప్రవక్తకి ఇస్తాడు. ఆయన అల్లా చెప్పినట్టుగానే ఖురాన్ని మొత్తం ప్రచారం చేస్తాడు. ఇక్కడ స్పష్టంగా రాసుంది, అల్లా తప్ప వేరే ప్రభువు లేరు, అల్లా తప్ప ఈ సృష్టిని ఎవరు సృష్టించలేదు, ఒక్కడే దేవుడు, విగ్రహారాధన చేయకూడదు అని. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఇండియాలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ వల్ల ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు అన్నాను. మొదటిది టెర్రరిస్టులు. అయితే ఆ టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు, ఇస్లాం వ్యాప్తి కోసం ఎవడో వేరే దేశం నుంచి వచ్చి మీరు ఎంత ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, దీనికి కారణమైన వాళ్ళని మనం చంపేయాలి అంటే డబ్బు రూపంగానో అమ్ముడుపోయో లేకుంటే మతాన్ని ఉన్మాదంగా మార్చుకొను అల్లా చెప్పిన దాన్ని వదిలేసి మనుషులు చెప్పిన దాన్ని ఫాలో అవుతూ వాళ్ళు ఉగ్రవాదులుగా మారి వాళ్ళు చేసిన తప్పదం వల్ల ఇక్కడున్న ముస్లింలు బాధలు పడుతున్నారు, మాటలు పడుతున్నారు. వాళ్ళు మొదటి రకం ఉగ్రవాదులు, ఇస్లామిక్ ఉగ్రవాదులు. రెండో రకం ఉన్నారు, ఏ అల్లాని అయితే నమ్మి, ఏ అల్లా అయితే ఖురాన్ ద్వారా చెప్పబడిందో, ఆయన ద్వారా చెప్పబడిన విషయం ఏదైతే ఉందో ఆ విషయం విగ్రహారాధన చేయకూడదు, అల్లా ముందు తప్ప ఎవరి ముందు సాష్టాంగ పడకూడదు అని క్లియర్ కట్గా చెప్పినప్పుడు రెండో రకం ముస్లింలు, వీళ్ళు అల్లాని నమ్ముతూనే నమాజ్ చేస్తూనే సమాధుల ముందు పోయి మొకరిల్తారు, వాటికి ఉరుసులు చేస్తారు, ఉత్సవాలు చేస్తారు. వీళ్ళ వల్ల ఏంటి అంటే నిజమైన నిఖార్సైన ముస్లింలు వీళ్ళ వల్ల మాటలు పడాల్సి వస్తుంది. ఏ విధంగా, మేము విగ్రహారాధన తప్పంటాం, అల్లా తప్ప వేరే ప్రభు లేదంటాం. మళ్ళీ వీళ్ళంతా ఎవరు అని ఇంకొక జాతి వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు, ముస్లింలను అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేక బాధపడుతున్నారు. అంటే మీ వాళ్లే కదా వాళ్ళు కూడా, వాళ్ళు ఎందుకు మరి దర్గాలకు వెళ్ళి వాళ్ళ ముందు మొక్కుకుంటున్నారు? అతను చాలా పవర్ఫుల్ అంట కదా, ఈ దర్గాలో ఉన్న సమాధి చాలా పవర్ఫుల్ అంట కదా, ఆ దర్గాలో ఉన్న హజరత్ చాలా పవర్ఫుల్ అంటగా, ఇది రకరకాల దర్గాల్ని సృష్టించి సమాధుల్ని ముందు మోకరిల్లుతూ ఎలాగో వీళ్ళు అల్లా ఆగ్రహానికి గురవుతున్న వాళ్ళే, కానీ నిజాయితీగా నిఖార్సుగా అల్లాని తప్ప వేరే ఎవరిని నమ్మని ముస్లిం సమాజం ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళ వల్ల మాటలు పడుతున్నారు. మీరు బాగా చెప్తారు, మీరు చెప్పేది మస్తుగా చెప్తారు, కానీ ఇక్కడ మీ వాళ్ళే సమాధుల ముందు మోకరిల్లుతారు, ఉత్సవాలు చేస్తారు, డీజేలు పెడతారు. అల్లా చెప్పింది ఒకటే, నేను తప్ప వేరే ప్రభువు లేడు అని చెప్పాడు అల్లా. నా ముందు తప్ప వేరే ఒక్కరి ముందు మీరు సాష్టాంగ పడకూడదు అని చెప్పాడు నబీ ద్వారా, మన మొహమ్మద్ ద్వారా. కాబట్టి ఈ రెండు రకాల, ఒకటి ఇస్లామిక్ ఉగ్రవాదులు, వాళ్ళ మాయలో పడిన వ్యక్తులు ఇండియాలో, రెండవది ఈ దర్గాల్ని నమ్మి ఇస్లాంని నాశనం చేస్తున్న వ్యక్తులు. వీళ్ళ వల్ల ముస్లిం సమాజం ఇబ్బంది పడుతుంది, నాశనం అవుతుంది, ఒకరికి సమాధానం చెప్పుకునే స్థాయికి దిగజారుతుంది. కాబట్టి మీరు మారాలి, ఉగ్రవాదం వైపు వెళ్ళకూడదు, ఈ దర్గాలు ఒక్క అల్లా ముందు తప్ప ఎవరి ముందు మోకరిల్లకూడదని నేను కోరుకుంటున్నాను.